హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. రాత్రి బాగి పరిగెత్తుకుంటూ గార్డెన్‌లోకి వచ్చి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. అంతకుముందే భోజనాల దగ్గర వినోద్ మాట్లాడిన మాటల్ని బాగి గుర్తు చేసుకొని మరీ ఏడుస్తూ ఉంటుంది. ఇక అందరూ భోంచేస్తున్నప్పుడు అసలు 4 రోజులు పోతే ఎవరు ఎలాంటి వారో అందరికీ అర్థమైపోతుంది. ఏ ఉద్దేశ్యంతో ఈ ఇంట్లోకి అడుగు పెట్టారో కూడా కొన్ని రోజులకి అర్థమైపోతుంది. నా విషయంలో ఆవిడ జోక్యం చేసుకోకపోతే నేను ఆవిడ్ని ఏమంటాను నాన్న, మీరేదైనా చెప్పదలుచుకుంటే ఆవిడికి చెప్పుకోండి, అంతేకాని నాకేం చెప్పొద్దు అని వినోద్ నోటికి ఇష్టం వచ్చినట్లుగా భోజనాల దగ్గర మాట్లాడి ఉంటాడు. నా విషయంలో ఇన్వాల్వ్ అవ్వొద్దని ఆవిడకి చెప్పుకోండి అని వినోద్ చెప్పిన మాటల్ని పదే గుర్తు చేసుకుంటూ బాగి చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే బాగి అంటూ అమర్ అక్కడికి వస్తాడు. ఇక అమర్ బాగి అని పిలవటంతో నిజంగా నేను బిజినెస్ గురించే మాట్లాడానండి అని ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. నీ గురించి నాకు తెలీదా? నీ ఆలోచనలన్నీ నలుగురి మంచి గురించి ఉంటుంది కానీ వేరే దురుద్దేశంతో నువ్వు మాట్లాడవని నాకు తెలుసు బాగి, బాధపడకు బాగి అని అమర్ చెప్తుంటే ఇక అమర్ తనని అంత బాగా అర్థం చేసుకున్నందుకు బాగి ఒక పక్క సంతోషపడుతూ ఇంకోవైపు ఇంకా వినోద్ మాటలకి బాధపడుతూ అమర్ని ఒక్కసారిగా హక్ చేసుకొని మరీ ఏడుస్తూ ఉంటుంది. ఇక అమర్ ఏడవకు బాగి ఏడవకంటూ బాగిని ఓదారుస్తూ ఉంటాడు.